హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర వాళ్ళ ఫోన్ కలవకపోవడంతో అరవింద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే ఇకప్పుడు జయదేవ్, నువ్వు కంగారు పడక అరవింద, మిత్ర వాళ్ళు ఇంకా ఫామ్ హౌస్కి వెళ్ళుండరు, దారిలో సిగ్నల్స్ ఉండవు కదా, అందుకే ఫోన్ కలవడం లేదేమో అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంటారు. ఇక జయదేవ్ వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినప్పటికీ అరవింద మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు మనీషా రౌడీల నుండి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు ఈ రౌడీలు పని పూర్తయిన వెంటనే ఫోన్ చేస్తామని బిల్డప్లు ఇచ్చారు, ఇప్పటి వరకు ఫోన్ లేదు, పొట్లకాయ లేదు అని చెప్పి మనీషా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇకప్పుడు దేవి అని మనీషాతో, చూడు మనీషా, లక్ష్మి మీద ఎవరైనా అటాక్ చేస్తే మిత్ర చూస్తూ ఊరుకొని పక్కకు వెళ్ళిపోడు, ఖచ్చితంగా ఎదురు తిరుగుతాడు. మరి అప్పుడు మిత్రను ఏమీ చేయొద్దని ఆ రౌడీలకు నువ్వు క్లియర్గా చెప్పావా అని అంటూ ఉంటే, అంటే ఆంటీ, నేను ఆ రౌడీలకు లక్ష్మి ఫోటో పంపించాను కదా, తనని మాత్రమే చంపమని చెప్పాను, ఇంకా ఏది క్లియర్గా చెప్పలేదు అని మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని, ఎంత పని చేసావు మనీషా, నువ్వు తప్పు చేసావు, పొరపట్టిన వాళ్ళు మిత్రని కనుక ఏమైనా చేస్తే అప్పుడు నువ్వు ఇదంతా చేసి కూడా వృధా అయిపోతుందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనీషా వాళ్ళ అమ్మ అనంత్ కూడా, అవును మనీషా, ఒకవేళ మిత్రకు ఏమైనా జరిగితే నువ్వు ఎవరి కోసమైతే ఈ ప్లాన్ అంతా వేసావో అదంతా కూడా ఉపయోగం లేకుండా పోతుంది, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డట్టుగా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, మామ్, నేను రౌడీలకు ఫోన్ చేస్తూనే ఉన్నాను కదా, దయచేసి నన్ను టెన్షన్ పెట్టొద్దు అని చెప్పి మనీషా మిత్రను ఏమి చేయొద్దని చెప్పడానికి ఆ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా కారులో గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటే వెనకాలే రౌడీలు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఒక దగ్గర మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా దారి దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. చీకటి పడిపోవడంతో లక్ష్మి మిత్రతో, అయ్యో మిత్ర గారు, మనం గంట నుండి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం, ఎటు వెళ్ళాలో ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకు నాకు శకునం మంచిగా అనిపించడం లేదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర సరే లక్ష్మి అని చెప్పి కార్ ఎక్కబోతూ ఉంటాడు. ఇక ఇంతలో వెనకాల కారులో రౌడీలు అక్కడికి వస్తారు. రౌడీలు కార్ల నుండి కిందకి దిగడంతో ఇకప్పుడు మిత్ర, ఎవరో ఇటువైపు వస్తున్నారు లక్ష్మి, ఒకవేళ వాళ్ళు ఈ ఏరియాలో బాగా తిరిగే వాళ్ళు అనుకుంటా, వాళ్ళకి రూట్ ఏమైనా తెలిసి ఉండొచ్చేమో, ఇప్పుడే వాళ్ళని రూట్ అడుగుదాం అని చెప్పి మిత్ర ఆ రౌడీలతో ఫారెస్ట్లో ఉన్న రిసార్ట్కి దారి ఎటువైపు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ రౌడీలు, ఆ రిసార్ట్కి వెళ్ళడానికి దారి మాకు తెలియదు, కానీ మా రిసార్ట్ ఖాళీగానే ఉంది, వస్తారా, నీకంటే వెచ్చగా తోడుంది, మాకు ఎవరూ లేరు, కావాలంటే నువ్వు కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు. ఇక దాంతో మిత్ర ఆ రౌడీతో, ఒరేయ్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే నాలుక చీరేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి కంగారు పడిపోతూ, ఎందుకు మిత్ర గారు, వాళ్ళతో మనకి గొడవ, వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, వీడు నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఈరోజు వీడి అంతు చూస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఆ రౌడీలు కావాలని మిత్రని రెచ్చగొడుతూ, ఏం చేస్తావురా, మర్యాదగా దాన్ని మాకు వదిలేసి నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళు, లేదంటే నిన్ను కూడా మేము చంపేస్తామని చెప్పి మిత్రని బెదిరిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ అలా మిత్రని బెదిరిస్తూ జేబులో నుండి కత్తి తీయడంతో అది చూసి లక్ష్మి కంగారు పడుతూ వాళ్ళని తోసేసి, రండి మిత్ర గారు అంటూ అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. అన్న, వాళ్ళు పారిపోతున్నారు అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటే ఇకప్పుడు ఆ రౌడీ, ఎక్కడికి పారిపోతారా, ఈరోజు ఎలాగైనా సరే మనం పని పూర్తి చేసి వెళ్ళాల్సిందే, దాన్ని చంపేసిన తర్వాతే మనం ఇక్కడి నుండి వెళ్తామని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు. మరోవైపు అరవింద, మిత్ర వాళ్ళ జాడ ఇంకా తెలియలేదు, అసలే సిద్ధాంతి గారు గండవని కూడా చెప్పారు, నాకు భయంగా ఉందండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, నేను ఇప్పుడే రిసార్ట్కి ఫోన్ చేసి అక్కడున్న సెక్యూరిటీని కనుక్కుంటానంటూ అక్కడున్న సెక్యూరిటీకి ఫోన్ చేస్తాడు. మిత్ర వాళ్ళు వచ్చారా అని చెప్పి జయదేవ్ అడుగుతుంటే, లేదు సార్, వాళ్ళు ఇంకా రాలేదు, నేను కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆ సెక్యూరిటీ అంటూ ఉంటాడు. ఎప్పుడూ బయలుదేరారు కదండి, ఇప్పటి వరకు రిసార్ట్కి చేరుకోకపోవడం ఏంటి అని చెప్పి అరవింద కంగారు పడుతూ ఉంటుంది. అబ్బా అరవింద, నువ్వేంటి మళ్ళీ కంగారు పడుతున్నావు, ఒకవేళ వాళ్ళు దారిలో తినడానికి ఏమైనా ఆగారేమో, ఇప్పటి వరకు రిసార్ట్కి రీచ్ అవ్వకపోతే వాళ్ళకి ఏమైనా జరిగిపోయినట్టేనా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అరవింద మాత్రం మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు
వివేక్ మిత్రకి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు. ఇక ఆ రౌడీలు లక్ష్మిని మిత్రని వెంబడిస్తూ ఉంటారు. రౌడీలు మిత్రని పొడవబోతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి భద్రకాల్లాగా అక్కడున్న కర్ర తీసుకొని రౌడీలను చితక్ కొడుతుంది. లక్ష్మి లక్ష్మి అంటూ మిత్ర అరుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి అలా కర్ర తీసుకుని రౌడీల వెంట పడడంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. ఇక ఇంతలో కార్లో మిత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అయ్యో మిత్ర గారు మీకేం కాలేదు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం కాలేదు లక్ష్మి, జస్ట్ చిన్న దెబ్బ తగిలింది అంతే, వెళ్దాం పదా అని చెప్పి ఇక అంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో మిత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అన్నయ్య మీకేం కాలేదు కదా, ఇందాక నుండి పెద్దమ్మ మీ గురించి ఎంత కంగారు పడిపోతుందో తెలుసా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే లేదురా మాకేం కాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అరవింద ఫోన్ తీసుకుంటుంది. నాన్న మిత్ర ఏంటి నాన్న ఇప్పటి వరకు ఫోన్ చేయలేదని చెప్పి అంటూ ఉంటే మామ్ దారిలో సిగ్నల్స్ లేవు, అందుకే నీకు ఫోన్ చేయడం కుదరలేదు, మేము క్షేమంగానే ఉన్నాము, దారిలో రౌడీలు మా మీద అటాక్ చేశారు, లక్ష్మి ఆదిశక్తిలాగా వాళ్ళ మీద విరుచుకుపడి నన్ను కాపాడిందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జయదేవ్ నాకు తెలుసురా లక్ష్మి గురించి, లక్ష్మికి దయాగుణం ఎంత ఎక్కువగా ఉందో ధైర్యం కూడా అంతే ఎక్కువగా ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అరవింద ఏమో అసలు ఈ గండాలన్నీ ఆ లక్ష్మి వల్లే కదా వచ్చేది, లక్ష్మి మిత్ర పక్కన ఉన్నంత వరకు మిత్రకు ఏం జరుగుతుందోనని నేను అనుక్షణం భయపడుతూనే ఉండాలని చెప్పి అరవింద మనసులోనే అనుకుంటుంది. ఇక జయదేవ్ ఏమో నాకు తెలుసు మిత్ర, లక్ష్మి నీ పక్కన ఉండగా నీకు ఏమీ కాదు, సరే జాగ్రత్తగా రిసార్ట్కి వెళ్ళండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి మనీషా, దేవి అని అనంత వీళ్ళు ముగ్గురు కూడా వింటారు. ఆ రౌడీలు లక్ష్మి ప్రాణాలు తీసేస్తారేమో అనుకుంటే అలా తోక ముడుచుకొని వస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని ఏంటి మనీషా ఆ రౌడీల గురించి ఎంత గొప్పగా చెప్పావు కదా, మరి అలా ఏమీ చేయకుండానే వచ్చేసారేంటి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా ఏమో ఆంటీ అసలైతే వాళ్ళు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారు, ఈసారి ఎందుకలా చేయకుండా వచ్చారో అర్థం కావడం లేదు, అయినా ఇప్పుడైతే వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేపిస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక అనంత చూడు మనీషా నువ్వు అనవసరంగా తప్పు చేస్తున్నావు, నువ్వు మిత్ర కోసం పాకులాడినప్పుడు నేను నిన్ను ఏమీ అనలేదు, కానీ ఇప్పుడు నువ్వు కోరి కోరి ఉచ్చులోకి ఇరుక్కుంటున్నావేమోనని అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే మామ్ అనవసరంగా నస పెట్టకు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నాకు ఎలాగైనా సరే మిత్ర కావాలి, మిత్రను సొంతం చేసుకోవడం కోసం నేనేమైనా చేస్తానని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. అది సరే కానీ మనీషా ఆ దీక్షితులు హాస్పిటల్లో ఉన్నాడు, అతను కోమాలో నుండి బయటకు వచ్చి ఇన్ని రోజులుగా అతన్ని కిడ్నాప్ చేసింది మీరేనన్న నిజం అరవిందకి చెబితే అప్పుడు నీ గురించి అందరికీ నిజం తెలిసిపోతుంది కదా అని చెప్పి అనంత అంటూ ఉంటే ఇక అప్పుడు మనీషా అందుకే నేను ఒక ప్లాన్ చేశాను మామ్, ఆ దీక్షితులు నిజం చెప్పకుండా అతన్ని హాస్పిటల్లోనే స్వర్గానికి పంపించేస్తాను, అప్పుడు ఆ దీక్షితుల మనసులోనే ఈ నిజాలన్నీ కూడా సమాధైపోతాయి, ఇప్పటికే లక్ష్మీ బలం ఆ ఇంట్లో ఎంత పెరిగింది, నాకు ఆ ఇంట్లో ఉన్న ఏకైక సపోర్ట్ అరవింద ఆంటీ, ఇప్పుడు ఆ దీక్షితులు నిజం చెప్పడంతో అరవింద ఆంటీ మనసు కూడా మారిపోతే ఇక మిత్ర ఎప్పటికీ నా సొంతం కాడని చెప్పి మనీషా దీక్షితుల్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మనీషా నువ్వు ఒకరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదంటే నా కూతురు గురించి తలుచుకుంటే భయంగా ఉందని చెప్పి అనంత చెబుతూ ఉంటుంది. ఇక అయినప్పటికీ మనీషా మాత్రం మామ్ ప్లీజ్ మామ్ దయచేసి ఇక ఈ విషయంలో నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు, నేను డిసైడ్ అయ్యానని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా రిసార్ట్కి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ రిసార్ట్కి వెళ్ళేటప్పుడు మిత్ర ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ముందు ఫ్రెష్ అవుతామని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తామని చెప్పి మిత్ర అంటాడు. తినేసి పడుకుంటామని చెప్పి లక్ష్మి సిగ్గుపడుతూ చెబుతూ ఉంటే తినేసి పడుకోవడానికి ఇంత దూరం వచ్చిందని చెప్పి మిత్ర అంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా రిసార్ట్కి వెళ్తూ ఉండగా దారిలో మిత్ర ఉండు లక్ష్మి నీకు ఒకటి చూపిస్తానంటూ కారు ఆపుతాడు. ఏంటి మిత్ర గారు ఇక్కడ ఏముంది, ఎందుకు కారు ఆపారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర చుట్టూ చీకటి వెచ్చటి వెన్నెల, ఈ వెన్నెల్లో నీకేం చేయాలనిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అలా లక్ష్మి
మిత్ర కొంటగా అడగడంతో లేదు నాకేం తెలియట్లేదని చెప్పి అంటూ ఉంటే మిత్ర లక్ష్మికి ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటాడు.